నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ఈరోజు మన స్టూడియోలో హిందూ పరివార్ నుంచి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ నుంచి నాగరాజ్ అన్న మనతో మాట్లాడడానికి అయితే వచ్చారు. సో హిందూ ఆలయాల పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది, అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది, అండ్ అంతకన్నా ముందు నాగరాజ్ అన్న గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఒక గోశాల రన్ చేస్తున్నారు అండ్ హిందూ పరివార్ అనే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. అదే ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని లవ్ జిహాద్ కేసెస్ ఇలాంటివన్నీ హ్యాండిల్ చేస్తున్నారు. అన్న నమస్తే. సో వెల్కమ్ అన్న మా స్టూడియోకి. సో వచ్చినందుకు ఒకసారి చెప్పండి, ఈ హిందూ పరివార్ అన్నది ఇంతకుముందు నాకు తెలిసిన నాగరాజ్ అన్న వేరు, ఇప్పుడున్న నాగరాజ్ అన్న వేరు. సో ఎలా ఈ ఆర్గనైజేషన్ ఎలా స్టార్ట్ చేసిండ్రు అసలు మీరు? నా గురించి నేను చెప్పాలంటే చిన్న ఉన్నప్పటి నుండి నేను పెరిగింది ఒక చిన్న స్లమ్ ఏరియాలో, స్లమ్ బస్సీలో పెరిగిన, పుట్టిన అంతా అక్కడనే పెరిగింది. చిన్న ఉన్నప్పుడు మా దగ్గర శాఖ కొన్ని రోజులు నడిచినుండే. అప్పుడు శాఖకు పోయేటోని. అప్పుడులో నుండే నాకు మన ధర్మం అంటే ఏంది అనేది నాకు చిన్న ఉన్నప్పటి నుండే శాఖలో చెప్పడంతో నాకు కొంచెం అలవాటై అదే కట్టుబాట్లతో ఉండేటోని. ఇక పెద్దగా అయినాక కూడా నేను నార్మల్గా మన ఫ్యామిలీ పిల్లలు, భార్య పిల్లలు ఇవే చూసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ నడిపించుకుంటూ ఉండేటోని. తర్వాత రాను ఇట్లనే నాకు ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయితే స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్ అయింది నాకు. అప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు అప్పుడే కొత్తగా ఇంటర్నెట్, జియో ఇవన్నీ వచ్చినాయి. వచ్చిన టైంలో ఈ ఫోన్లో జియోలో చూస్తుంటే, ఫేస్బుక్లో చూస్తుంటే మన దేవుళ్ళని దూషించడం, ఈ మత ప్రచారాలు చేయడం, మన వాళ్ళని కన్వర్ట్ చేయడం, ఇవన్నీ ఇవి చూసి సోషల్ మీడియాలో ఇంత దారుణంగా ఉన్నది. వాళ్ళు మన దేవుళ్ళని దూషిస్తున్నారు, అయ్యప్ప ఏంది అదేంది ఇదేంది అని మన దేవుళ్ళని తిట్టడం కానీ అట్లా ఇట్లా పెట్టుతుండే. అవి చూసినప్పుడు అసలు వాళ్ళ ధర్మం ఏంది మనం కూడా తెలుసుకోవాలి అని వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అసలు వాళ్ళకి ఒక రీతి జాతి ఏమీ లేని కొడుకులు, వాళ్ళకే మన ధర్మం పైన మాట్లాడినప్పుడు వాయు వరుసలు లేని కొడుకులు వాళ్ళు మన ధర్మాన్ని దూషిస్తుంటే మనం ఎందుకు తిరగబడొద్దు అని చెప్పి నేను అట్లా బయటికి రావడం జరిగింది. అప్పటి వరకు నాకు నా ఫ్యామిలీ, పిల్లలు ఇదే నా కాన్సెప్ట్ ఉండేది. అప్పుడు నేను తిడుతుంటే వాళ్ళని చూసి నేను ఫేస్బుక్లో డైరెక్ట్ నాది దండపోయిన నాగరాజ్ ముదిరాజ్ అని పెట్టినండి. నాకు అప్పటికి కూడా అంతా మామూలు హిందూ అనేది తప్ప మనకి మామూలుగా అందరు పేర్లు పెట్టడం, నాకు అప్పటికి కూడా ఈ సోషల్ మీడియా ఆపరేటింగ్ కానీ ఏం తెలియదు. జస్ట్ చూసి ఈ కామెంట్స్ అవి చూసి నాకు అప్పుడు మార్పిన, ఏంది మన ధర్మాన్ని ఇంత దారుణంగా దూషిస్తున్నారు, మన దేశంలో మన దగ్గర ఇంత దారుణంగా నడుస్తున్నాయా అని ఆ సోషల్ మీడియా పుణ్యాన్నే నేను బయట ఇవన్నీ మనకి చూడడం, ఇవన్నీ చేసినాక నాకు అప్పుడు అనిపించింది, అంటే మన దిక్కుకెళ్ళి మాట్లాడేటోడు మన ధర్మం గురించి ఎవరు లేరు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని. అప్పుడు కొద్దిగా అందరు ఫ్రెండ్స్ నేను తిట్టుతుండే డైరెక్ట్. వాళ్ళని తిడుతుంటే నా పైన నేను కొడతాం, చంపుతాం అట్లాంటి బెదిరింపులు వస్తుంటే మన కార్యకర్తలు అన్నారు, అన్న ఇట్లా ఒరిజినల్ ఐడి పెట్టుకొని నువ్వు ఇట్లా చెప్తున్నావు, ఖైరతాబాద్ అంటున్నావు, రా అంటున్నావు, ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది అట్లా ఇట్లా అంటే ఏదైతే అది అవుతుంది. మనం ధర్మంకి పనిచేయాలనుకున్నప్పుడు అన్నిటికీ తెగిడిచే వస్తాం. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా నేను చిన్న ఉన్నప్పటి నుండి కూడా మన నేచర్ ఒకటే ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం. అదే టైప్లో మనం పని చేసుకుంటా బజరంగల్లా అప్పుడు శివశక్తి కానీ హిందూ జనశక్తి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉండే. వాళ్ళు కూడా ఫేస్బుక్లో నాకు చూసి నా కామెంట్ చూసి ఫ్రెండ్షిప్ కావడం అట్లా ఇట్లా మనం వాళ్ళతో పాటు అందరితో పాటు తిరుగుకుంటే ఎక్కడ సంఘటన జరిగినా మనకి తెలిసిందంటే మనం ఖచ్చితంగా పోతాం. అట్లా పరిచయంతో బజరంగల్లో జాయిన్ అయినాం. బజరంగల్లో ఉండే కత్తిమయ శిష్యు అప్పుడు జర గట్టిగా వాని పైన అటాక్ చేయడానికి 2 సార్లు ప్రయత్నం చేసినాం. వాడు 2 సార్లు కూడా మిస్ అయ్యిండు. ఒకసారి ఏమో మనోళ్ళే అన్నారు, ఇంట్లోకి పోయి కొట్టొద్దు, ఇంట్లో పోయి కొడితే తప్పు అవుతుంది, కేసు పెద్ద అవుతుంది అంటే మనం వదిలేసినాం. వాడిని టీవీ నైన్ స్టూడియోలో ఉన్నాడంటే స్టూడియో కాడకు వచ్చి దాడి చేద్దామని ప్రయత్నం చేస్తే పట్టుకొని కేసు అయింది, అది అయిపోయింది. అట్లా మనం ఇక ఈ ధర్మం కోసమే ఫ్యామిలీని పక్కకు పెట్టినాం. గోరక్ష చేసుకుంటా, గోమాతలను రక్షించుకుంటా, గోవులను చూస్తే గోవులు కట్ అయిపోతున్నాయి. అసలు చట్టం ఏంది దీని గురించి అని మనం ఆ చట్టం గురించి చూస్తే గోవును కోసేదే లేదు. అయినా కానీ మన ధర్మంకి మెయిన్ ముఖ్యమైనది గోమాత, దాన్నే మనం కాపాడుకోలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఆ గోమాతను రక్షించాలి, గోమాతను కాపాడాలి, అది చెప్పడం కాదు మనం కూడా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చిన్న గోశాల ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక మంచి ప్లేస్ దొరికినుండే. ఆ ప్లేస్ టెంపుల్కి దగ్గరగా ఉండడంతో పెడదాము బాగుంటుంది అనుకొని నేను గోవులను తెచ్చి పెట్టడం, అట్లా ఎక్కడ ఏదైనా డ్యామేజ్ అయినాయి, దెబ్బ తగిలినాయి అట్లాంటివి తీసుకొచ్చి పెట్టడం స్టార్ట్ చేసిన. అక్కడక్కడ కటింగ్కి పోయేటి పట్టుకొని మిస్ అయినాయి అట్లా ఇట్లా మనకు దొరికిన కాడికి తీసుకొచ్చి ఒక 30 ఆవుల వరకు పెట్టినాం. వాటిని పెట్టడంతో ఇప్పుడు నాకేం తెలుసా ఇంత మెయింటెనెన్స్ ఇట్లా ఉంటుంది అది ఇది నాకు తెలియదు. గోశాల ఇప్పుడు రన్ చేస్తున్నారు మీరు? రెగ్యులర్ ఇప్పుడు రన్నింగ్ నేనే చేస్తాను. 30 ఆవులను పెడితే ముందు నెలకి 1,00,000-1,50,000 ఖర్చు వస్తుంది. డబ్బులు లేవు మన దగ్గర, మనకి ఎవడిస్తాడు, మనకు ఈ వీడియోలు చేయడం రాదు,
ఈ సోషల్ మీడియా ప్రచారాలు రాదు, ఒకరిని పోయి అడుక్కోవడం రాదు. మన చేతితో ఎంత పెట్టాలనో అంతవరకు నేను పెట్టుకుంటూ వచ్చిన. ఇంది అయితే మనం ఏం చేయలేమని చెప్పి ఇక మన కొన్ని గోశాలలో వదిలేయడం, శ్రీకృష్ణ గోశాల వదిలేసిన. మన కార్యకర్తలు ఎవరైనా అడిగితే ఇచ్చిన, రెస్క్యూ చేసినవే. ఇక మన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కొంతమంది నా దగ్గర పెంచడానికి కాదు, యాదవులు కానీ పాల వ్యాపారం చేసేటోళ్ళు కూడా ముఖ దూడలు కానీ చిన్న దూడలు కానీ ఉంటే ఇచ్చేస్తారు, ఎక్కడికైనా పంపించడమో లేకుంటే అమ్ముకోవడమో చేస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా వద్దురా బాబు అమ్ముకోకరి, నాకు నేను పెంచుకుంటా 5,000 10,000 ఇచ్చి తీసుకొచ్చిన. అట్లా కూడా తెచ్చి మనం ఆవులను అయితే కాపాడి పెంచుతున్నాం. అట్లా 30 దాకా అయ్యేసరికి ఖర్చు పెరిగిపోయి నాతో మెయింటెనెన్స్ కష్టమైపోయినండే. ఓ కారు ఉండే, కారం వేసినాం. ఫ్రెండ్ది చీప్ ఉండే, గోశాల కాడ పెడుతుండే ఫ్రెండు. అరే డబ్బులు లేవురా మరి ఎట్లా అంటే నా దగ్గర ఏం లేవు అన్నాడు. మరి జీబు సేల్ చేసేయాలరా అంటే వాడు కూడా పాపం పెద్ద మనిషి జీబు ఇచ్చేసి ఆవుల కోసం జీబు ఉండే. మేము తిరగడానికని కొనుక్కున్నాం, ఇట్లనే ఇష్యూస్ ఏదైనా అయితే పోతే. ఇక సరే అని జీబు అమ్మేసినాం. జీబు అమ్మేసి అదొక నెల 15 రోజులు అట్లా ఇది రోజు పెట్టడమే అవుతుంది. ఇచ్చేది ఎవడు ఉండదు. మాకు 3-4 వేలు వస్తాయి. ఆ 3-4 వేలతోటి ఒక పనోడు కూడా రాడు. ఇక పనోడిని కూడా పెట్టినాం ఫస్ట్లో కొన్ని రోజులు. మన దగ్గర డబ్బులు ఉన్న రోజులు మంచిగా మెయింటైన్ చేసినాం. నెలకి 50-60 వేలు అవుతుంది. 50-60 వేలు దాని నుంచి వచ్చే రాబడి అయితే ఏం లేదు. రాబడి లేని నేను ఒకసారి సందర్శించిన, ఒకసారి లాస్ట్ టైం ఒకసారి రిపోర్టింగ్ చేసినప్పుడు వచ్చిన. బట్ ఏదో గోవులన్నీ పాలిచ్చే గోవులు ఉన్నాయి అన్నట్టు బయట మాట్లాడతారు, కానీ మీ గోశాలలో ఉన్నాయని దెబ్బలు తగిలినవి అంతే, అండ్ వాళ్ళకి పాలు రానివి అలాంటివి ఉన్నాయి. పాలిచ్చేవి ఎవరైనా పెంచుతారు, కానీ వీటిని పెంచడమే అసలు కావాల్సింది. అందుకనే పాలిచ్చేవి లేకున్నా అందరు నాకు అంటారు తెచ్చుకోరా 4 ఆవులు పాలు ఇచ్చేటివి. అవి తెచ్చినా అవి ఒక 6 నెలలు ఇస్తాయి, 7-8 నెలలు ఇస్తాయి. తర్వాత అవి కూడా కట్టాల్సిందే, మళ్ళీ టైం పడుతుంది. వాటిని మళ్ళీ పెంచాల్సిందే. ఒక పాలు ఇచ్చే వాటిని కొనేటోళ్ళు కొనుక్కుంటారు, పెంచుకుంటారు. అదే పాలు ఇచ్చే ఆవుకు 50-60 వేలు ఖర్చు చేస్తాం కొనాలంటే. అదే 50-60 వేలు పెడితే ఓ సంవత్సరం ఆవు బతుకుతుంది. దాని ఖర్చు నెలకు 3,000-4,000 అవుతుంది మన దగ్గర సిటీలో. ఊళ్ళల్లో 1000-1500 ఆవు బతుకుతుంది. కానీ మన దగ్గర పెంచాలంటే మినిమం 3,000 రూపాయలు అవుతుంది. ఒక ఆవుకి రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టినా 3,000 రూపాయలు అవుతుంది. 10 ఆవులు పెంచినామనుకుంటే 1,000 రూపాయలు రోజుకి ఖర్చు. 30 ఆవులకి 30,000, 10 ఆవులకి నెలకి 30,000 అవుతుంది. దానికి కూడా పని మనిషి ఒకటి పెట్టితే వానికో 15,000 ఇవ్వాలి. 15,000 లేని ఎవడు పని చేయడు. ఇక అట్లా దొరికి ఆ 15,000 ఇచ్చే బదులు ఆ 15,000లో సగం తిండి వెళ్తుంది అని చెప్పి నేనే పని చేస్తాను అక్కడ. అట్లా నడిపిస్తున్నాను అంతే. సో ఈ గోరక్ష, గోశాల ఇవి కాకుండా ఇంకేం చేస్తుంటారు మీరు? అంటే మాకు తెలిసి ఏదైనా హిందూ టెంపుల్స్ పైన లేకపోతే లవ్ జిహాద్ అటాక్స్ ఇలాంటివన్నీ హిందూ టెంపుల్స్ కానీ హిందూకి ఎక్కడ ఏ ఆపద వచ్చినా మనం ఉండాలి, మన ధర్మంకి ఎక్కడ ఏది జరిగినా మనం ఉండాలి అనే లక్ష్యంతో మనం పనిచేస్తూనే ఉన్నాం. హిందూ దేవాలయాలు ఎక్కడ పగిలినా కానీ, హిందూ దేవాలయాలే కానివ్వండి, లవ్ జిహాద్ కేసులే కానివ్వండి, హిందువులపైన దాడులు జరిగినా, ఎక్కడ ఏదైనా సరే మన హిందూకి ఏదైనా జరిగిందంటే, హిందూ ధర్మానికి కానీ హిందూకి ఏదైనా జరిగిందంటే మనం వెళ్ళాలి అనే లక్ష్యంతో నేను 24 hours దీని మీదనే ఉంటాను. సో ఇప్పుడు తెలంగాణలో కొన్ని సీక్వెన్స్లు చూసుకుంటే ఇంతకుముందు ఆంధ్రాలో ఉన్నట్టు హిందూ టెంపుల్స్ పైన అటాక్స్ అన్నవి ఇప్పుడు ఇక్కడ అక్కడ అన్ని ఆగిపోయి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ఆఫ్ అయిపోయి ఇక్కడ ఆన్ అయిపోయింది. సో ముత్యాలమ్మ టెంపుల్ తీసుకోవచ్చు, దానికన్నా ముందు ఓల్డ్ సిటీలో అమ్మవారి టెంపుల్ తీసుకోవచ్చు, ఇవన్నీ గ్రౌండ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ రాజకీయ ముసుగుల హిందువులపైన, హిందువులను అణిచివేయాలి, హిందువులపైన కక్షపూరితంగా చేసే చర్యలే ఇవన్నీ. మేము ఏం చేసినా నడుస్తుంది అని చూపించడానికే ఈ అన్యమతస్థులు చేసే అరాచకాలు ఇవన్నీ. మేమేం చేసినా అవేం పీకలేరు, మమ్మల్ని ప్రభుత్వం ఎవరు కానీ, ప్రభుత్వం కానీ హిందువులు కానీ ఏమీ చేయలేరు అని నిరూపించుకోవడానికి, వాళ్ళ బలం చూపించడానికే ఇవన్నీ చేస్తున్నారు. మొన్నటి వరకు అక్కడ క్రైస్తవ ప్రభుత్వం ఉంది కాబట్టి, అక్కడ క్రైస్తవ ముఖ్యమంత్రి ఉన్నందుకు అక్కడ మన హిందూ దేవాలయాలు దాదాపు 150 దేవాలయాలు ధ్వంసమైనాయి. అక్కడ కూడా పోయినాం చాలా ఇష్యూస్లల్లో. రామతీర్థంలో రాముని తలకాయ తీసి గుండంలో వేసారు కోనేరులో, అక్కడ పోయినాం. అదేం చిన్న గుడి కాదు, మామూలు చిన్న రోడ్ సైడ్ టెంపుల్ ఉంటేనే దానికి ఒక పూజారి, ఒక భక్తుడు ఉంటాడు, ఎప్పుడు పబ్లిక్ ఉంటుంది. మామూలు గుళ్ళ బస్తీ లాగానే అటువంటిది అది చిన్న ఒక యాదగిరిగుట్ట టెంపుల్ లాగా ఉంటుంది. అటువంటి దేవస్థానంలో మెయిన్ విగ్రహం తలకాయ తీయడం అనేది ఎంత దారుణం.
అంటే వీళ్ళు ఏంటంటే మా బలం ఏంది, సో వాళ్ళని కూడా పిచ్చోళ్ళు అనేసి ముద్రేసింది కదా. ఆ పిచ్చోడు చెప్తున్నా కదా, ఆ పిచ్చోడు అనే నేను బి పిచ్చోడిని. ఆ పిచ్చోడు అంత పెద్ద గుట్టనెక్కి అక్కడ ఇప్పుడు నా దగ్గర కూడా ఉందనుకుంటాడు ప్రజెంట్ ఆశా హాస్పిటల్లో. నేను బి ఒకసారి చెకప్కి వెళ్ళిన, ఇట్లనే నాకు కూడా అప్పుడప్పుడు పిచ్చి లేచినట్టు అనిపిస్తే మా వాళ్ళు తీసుకుపోయి టెస్ట్ చేయించారు, ఉంది నా దగ్గర కూడా. ఇంకోసారి మళ్ళీ నెక్స్ట్ మంత్ పోతా. అదేం పెద్ద మాట కాదు పిచ్చోడు అని చెప్పడానికి. చిన్నగా ఏదైనా సైక్రాటిక్ చిన్న ప్రాబ్లం ఉన్నా, డ్రింక్ మానేయాలన్నా తీసుకుపోతే సైక్రాటిక్ దగ్గరికే తీసుకుపోతాడు. మా వాడు ఇట్లా చేస్తున్నాడు మారాలని చెప్పేసి ఆ పేపర్లను చూపించి ఈ పిచ్చోడు అని చెప్పి చూపించుకొని తప్పించుకోవడానికి, ఇవన్నీ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ పిచ్చోడు అనే సర్టిఫికేట్ అడ్డు పెట్టుకుంటున్నాను. వాడు నిజంగా పిచ్చోడు అయితే ఎర్రగడ్డలను పిచ్చి హాస్పిటల్లోనూ ఉండాలి, కానీ బయట ఎందుకు ఉంటున్నాడు? మొన్న ముత్యాలమ్మ గుడి ఇష్యూలా వాడు అంత దారుణంగా కొడితే వాడి ఇంట్లోకి ఫోన్ చేస్తే కమిషనర్ వాళ్ళు ఫోన్ చేస్తే క్యా కుछ మందిర్ కా తోడు దియా క్యా అని అన్నాడంట. అని సిపిఐ ఎవరైనా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసినా నేను ఇట్లనే. వాళ్ళ ఇంట్లో ఇట్లా అడుగుతున్నారు అంటే వాళ్ళ ఇంట్లోని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. వీడు ఇట్లా అంటోడు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి తెలిసినప్పుడు వీడిని ఎట్లా బయట తిరగనిస్తున్నారు? ఫస్ట్ వాడిని పిచ్చాడైతే పిచ్చి ఆసుపత్రి. ఇలాంటి మత ఛాందసవాదం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? వీళ్ళకి చిన్నప్పటి నుండి మనము విగ్రహాలని కూలిలో వాళ్ళ గ్రంథాలలోనే ఉన్నాయి. కాఫీ రోంకు మారో అని ఆడు ఎవడు ఇస్తాడు కదా స్పీచ్లు డైరెక్ట్. కాఫీ రోంకు మారో, మూర్తి రోంకు తోడో, అది ఇది అని స్పీచ్లు వస్తూనే ఉన్నాయి కదా, అవి చూస్తూనే ఉన్నాం కదా. అట్లాంటివి మనకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమో బయట ఉంటారు, ఆచరించేది ఇక్కడోళ్ళే. వాళ్ళ గ్రంథాలు వాళ్ళకి చెప్పేది అదే చెప్తున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మనం తెలుసుకుంటలేము అంతే. సర్వే జన సుఖినో భవంతు అనేది మన ధర్మం అయితే వాళ్ళు ఏమంటారు, సర్వే జన ఏమైనా కానీ మన మతం ఒకటే ఉండాలి అనేది వాళ్ళు నేర్పిస్తారు. ఇవి మనం చెప్పాం మన వాళ్ళకి, అందుకే జరుగుతున్నాయి. వాళ్ళు మన విగ్రహాలు గుడులు ధ్వంసం చేస్తున్నారు అని మనం బాధపడమే తప్ప వాడి మసీదు కానీ మనం చేస్తున్నామా? రోజు 5 సార్లు మా అల్లా తప్ప వేరేడు దేవుడు కాదు అని మనం ముంగట మైకులు పెడితేనే ఏమీ వీకలేక చెక్కగాన లేక సపోర్ట్ కొడుతున్నాం. ఇంకేం చేస్తాం? ఫస్ట్ ఇవి బంద్ చేయాలి, పొంగల్ సౌండ్ బంద్ చేయాలి. అది చేసినప్పుడు వాళ్ళది వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. మనం పెడుతున్నాం అట్లా పోనీ పద్ధతి ఉన్నది అంటే వాడు ఏం చెప్తున్నాడు దాని అర్థం కూడా చెప్పాలి తెలుగులో. చెప్తాడా మరి? ఇవన్నీ మనకు తెలియవు. వాడు రోజు మీ దేవుడు దేవుడు కాదురా, మా దేవుడే దేవుడు అంటే ఇప్పుడు అజాన్లో వచ్చేది లేకపోతే వాళ్ళ మైక్స్ లో వచ్చేది దాని అర్థం అదే, అల్లా తప్ప వేరోడు దేవుడు కాదు అని చెప్తాడు. అది మనం చెప్తాం, మనం వింటున్నాం. దాని అర్థం మనకు తెలియదు. అవి తెలిసినోడు కూడా మన వాళ్ళకి చెప్పాడు వాడు ఇది అంటుండు అది బంద్ చేయి అని. ఎందుకు? భయం. వీడు అంటే ఏమైనా చెప్తే వాడి మీద ఏమైనా అటాకులు జరుగుతాయా, ఏమైనా చేస్తారా అని భయం. అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ మతాలు నడుస్తున్నది. ఇప్పుడు దాన్నే అడ్డుకొని వెళ్ళము, రేపు మన దేవాలయాన్ని గులగొడితే మనమేం అడ్డుకుంటున్నాం? పోనీ మన అడ్డుకున్నాం, దొరికిండు, ఏమైనా చేసిండ్రు అవన్నీ మంచిగా నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చెర్లపల్లిలో 3 పూటల్లో మంచిగా మేపుకుంటూ పెట్టినారు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. వాడిని వారం రోజులు హాస్పిటల్లో మంచిగా విఐపి ట్రీట్మెంట్ అయింది, పోయి హాస్పిటల్లో మంచిగా ఉన్నాడు. ఏముంది, హాస్పిటల్ కూడా అటాక్ అయింది కదా అతని పైన. హాస్పిటల్లో అటాక్ బిటాక్ ఏం కాలేదు, మన పిల్లలు ఆవేశంగా వెళ్ళిపోయారు అంతే. అటాక్ చేసింది లేదు, ఆడ పోలీసు ఏం ఎందుకున్నది, ఏం చేయలేదు. చేస్తుండే పిల్లల ఆవేశంతో చేస్తారు. ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు రారా? అట్లనే మన పిల్లలు కూడా వచ్చారు అంతే తప్పించి మన వాళ్ళు ఏం దాడి చేయలేదు కదా. వాళ్ళని కూడా మళ్ళీ కేసులు అవి ఇవి పెట్టి మన వాళ్ళని కూడా వేధించారు కదా. మనల్ని ఏం చేయకపోతే వాడగర అది చేయకపోతే మన పిల్లలు ఎందుకు వస్తుండే? ఒక దెబ్బ కొట్టినప్పుడు ఇంకో దెబ్బ వస్తుంది. మరి 2 చేతులు కలిస్తేనే సప్పుడు వస్తుంది, ఉత్తగా సప్పుడు రాదు కదా. వాడు చేసినందుకే వీళ్ళు వచ్చారు. మరి వీని మీరు కంట్రోల్ చేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? అది ఎవడు అడగడు మనవాడు. సో ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇవన్నీ ఫాలో అవుతున్నారు, ఆర్గనైజేషన్స్లో దగ్గరుండి చూస్తున్నారు. మీరు ఒక హిందూ ఆలయం పైన అటాక్ అయితే ఏ హిందూ కూడా నోరెత్తట్లేదు ఎక్సెప్ట్ హిందూ సంస్థల వాళ్ళు, మీలాంటి వాళ్ళు తప్పించి. అదే బట్ అటు సైడు ఏదైతే ముస్లిం పవిత్ర స్థలం కానివ్వండి, లేకపోతే క్రిస్టియన్స్కి సంబంధించిన పవిత్ర స్థలం కానివ్వండి, వాటిపైన అటాక్స్ జరిగితే మాత్రం అది ఇంకా దేశవ్యాప్తంగా నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోతుంది. భారతదేశంలో మైనార్టీస్కి రక్షణ లేకుండా పోతుంది, భారతదేశంలో మైనార్టీస్ని కొడుతున్నారు, చంపేస్తున్నారు అనేసి. సో దీనిపైన మీరేమంటారు? అది ఏమంటే మన హిందువుల చేతగాని తనానికి అదొక నిదర్శనం. ఈ దాడులు కానీ వాళ్ళు అలా ప్రచారం చేసుకోవడం కానీ ఇప్పుడు ఏ మీడియా ఛానల్ ఎందుకు చూపించదు? వాళ్ళది చూపించినప్పుడు మనది ఎందుకు చూపిస్తలేదని మనం పోయి ప్రశ్నిస్తామా ఏదైనా మీడియా ఛానల్ని?
మనం బ్యాన్ చేయాలి, మనమే చూడడం బంద్ చేయాలి. మన గురించి చూపించని ఛానళ్ళు, మన గురించి మాట్లాడని ఛానళ్ళు మన దేశంలో మనకి ఎందుకు? మనం చూడడం బంద్ చేస్తే అయిపోయాయి కదా. ఏదైనా మనం చూస్తున్నాం కాబట్టి వాడు చూపిస్తున్నాడు. అదే మనం ఆ ఛానల్ మన గురించి చూపించదు అని అప్పుడు ఆ ఛానల్ని బ్యాన్ చేయాలి. మనమే చూడకుండా ఉంటే వాడు మన గురించి చూపిస్తాడు కదా. అప్పుడు మనం అది చెయ్యం. మన దగ్గర ఐక్యత లేదు. మెయిన్ థింగ్, మనం అన్ని ఏ ఛానల్ వచ్చినా చూస్తాం. మన గురించి తప్పుగా చెప్పేటోందే గట్టిగా చూస్తాం. మన గురించి చెప్పేటోంది మనం చూడము. మన గురించి సపోర్ట్ చేసే ఛానళ్ళని మనం సపోర్ట్ చేయము. కాబట్టి అవే ఛానళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అంతే ఉన్నది కదా. ఓట్లు ఎక్కువగా వేసేది మనము, కానీ మనని కేర్ చేయరాలు. వాళ్ళనే కేర్ చేస్తారు. ఎందుకు? వాళ్ళది ఒక ఐక్యతతో ఉంటారు. వాళ్ళది ఓట్లు పడితే మనం వాళ్ళు అయితే గంపగుత్తగా వేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే అన్న నమ్మకం ఉన్నది. మనకు సపోర్ట్ చేస్తే మనం గంపగుత్తగా ఏం కదా. మనమేమో 4 పార్టీలలో మనం జీలిపోయి ఉంటాం. వాడు ఒకటే పార్టీకి చెప్తాడు. వాడు మన ఎలక్షన్స్ అనేది పేరుకే ఎలక్షన్స్ జరిగేది కూడా. మన హిందువులేమో 4 దిక్కులు పంచుకుంటారు. వాళ్ళ దాంట్లో ఎవడైతే కావాలనుకుంటాడో వాడు ఖచ్చితంగా అవుతాడు. ఉదాహరణకి ఓల్డ్ సిటీ చూసుకోండి. మన సంఖ్య కూడా సగం ఉన్నా కూడా గెలవరు. ఇప్పుడైతే సగం లేదు, అక్కడ నుండి సగం ఖాళీ అయిపోయారు. సగం ఉన్నా కూడా గెలవరు. ఎందుకు? మన ఏమో 10 మందికి పోతాయి, వాళ్ళది ఒక్కనికే పోతుంది ఓటు. కాంగ్రెస్ని కూడా ఇప్పుడు వాళ్ళే గెలిపించాలి అనే లక్ష్యంతోనే గెలిపించుకున్నారు. వాళ్ళ ప్రభుత్వం రావాలి అని ఆ తమారాయ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు గెలిపించుకున్నారు. మొన్న కూడా ప్రతి ఒక్కళ్ళు అదే రావాలని అడుగుతున్నారు. ఇంటర్వ్యూస్ చూస్తూనే ఉన్నాం కదా. గరీబీ ఏమో మోడీదేరా అంటుర్రు, బచ్చే ఏమో అల్లాదేరా అంటారు. ఏంది అవి వీడియోలు ఎంత దారుణంగా చూస్తున్నాయి. వాళ్ళకి నువ్వు 100 రూపాయలు కాదు, లక్షల రూపాయలు ఇచ్చినా కూడా వాడు చేయాల్సింది వాని ఏదైతే ఓటు ఉందో వాని ఎవరికి వేయాలనో వానికే వేస్తాడు. బీజేపీ వాళ్ళకి ఫ్రీ ఇల్లు ఇచ్చినా, ఫ్రీ మెడిసిన్ ఇచ్చినా, ఫ్రీ ఫుడ్ ఇచ్చినా వాడు రేపు ఓటు మాత్రం వానికే వేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళకే వేస్తాడు. అది. సో లవ్ జిహాద్ కేసెస్ కూడా మీరు హ్యాండిల్ చేస్తుంటారు. సో లాస్ట్ టైం మీ పైన ఒక అటాక్ జరిగింది ఖైరతాబాద్ నియోజకవర్గంలో. అదే అటాక్ అంటే మామూలుగానే జరిగింది. అది దీనిపైన కాదు. వాడు నా పైన దాడి చేద్దామని ప్రయత్నం అంటే ఇట్లనే బండి దగ్గర అయింది. మనము అలర్ట్ ఉంటుంది, అలర్ట్ ఉంటాము. మన ఫోటో కూడా అడుగుతారు. పక్కన ఏరియాలలో కూడా ఈయన కిదర్లు అయితే అట్లా నజర్ అడుగుతారు. అంతెందుకు మన కాలు సింగ్ గోరక్ష చేస్తాడు. వాని పైన 50 లక్షలు రివార్డ్ పెట్టారు. వాళ్ళే 50 లక్షలు ఇస్తాం మన వాడిని వేసేస్తే అని వాళ్ళ దాంట్లో అది కూడా ఫతా కూడా పెట్టుకున్నారు. అది ఫత్వానా ఏమంటారు కదా, అది కూడా జారీ చేసారు ఒక 2 years కింద. అయినా మేము భయపడం. ఆ గోరక్షకులు కానీ మన ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు 100కి 99% ప్రాణాలు ఇవ్వడానికి కానీ తీయడానికి కానీ వెనకపోరు. మేము పోయేటప్పుడు 4 తీసుకొనే పోతాం. మా పైకి అంత దాకా వస్తే ఇడిష్ అయితే పోము. వాళ్ళ ప్రయత్నం చేసుకుంటే చేసుకొని ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు, రెడీ ఉంటాం. సో లవ్ జిహాద్ నేరేటివ్ తీసుకుంటే ఇప్పుడు సో సొసైటీలో ఎంతవరకు అమ్మాయిలు ఇప్పుడు సేఫ్గా ఉన్నారు అనేసి నేను అడుగుతున్నాను. సేఫ్గా అనేది ఎందుకంటే హిందూ అమ్మాయిల పైన లవ్ జిహాద్ అన్నవి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనేసి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటివన్నీ వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే ఏకంగా స్టింగ్ ఆపరేషన్స్ చేసి హిందూ అమ్మాయిల్ని ఇలా వేలం పెట్టి, అంటే 25 లక్షలకి బ్రాహ్మణ అమ్మాయి, 10 లక్షలకు క్షత్రియ అమ్మాయి అనేసి ఇలా. అది ఏమైపోతుందంటే బ్రాహ్మణులు వానికి 8 లక్షలు 10 లక్షలు, ఈ ఎస్సీ బీసీ వాళ్ళకి ఎస్సీ ఉంటే 3 లక్షలు 4 లక్షలు, బీసీ వాళ్ళకి 6 లక్షల నుండి 8 లక్షలు రివార్డ్స్ అని చెప్పేసి పేపర్లు వాళ్ళ దాంట్లో అవి వచ్చినాయి. ఫత్వాలు గిత్వాలకి వీళ్ళకి అట్లాంటివి పారితోషికాలు ఇచ్చుకుంటేనే ఇవన్నీ చేయిస్తున్నారు. మొన్న రీసెంట్గా ఒక కేసు చూస్తే వాని ఫోన్లో ఇవాళ ఈ పిల్లని, ఇంకో రోజు ఇంకో పిల్లని, 6 రోజులు 6 పిల్లలని కలిసే అపాయింట్మెంట్లు రెడీ ఉన్నాయి. వాడు పని లేదు ఏం లేదు. వానికి ఒక యాక్సెస్ బండి, ట్యాంక్ నిండా పెట్రోల్, ఇట్లనే వాడు కూడా దొరికింది మనకి. మన ఫోన్ చెక్ చేస్తే ప్రతిరోజు ఈ సోషల్ మీడియా ఆధారంగా ఎంతోమంది పిల్లలను ట్రాప్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వాడు అవసరానికి హిందూ చెప్తాడు, కావాలంటే బొట్టు పెడతాడు, దారం కడతాడు, అన్ని కడతాడు అవసరంకి. ఈ పిల్లని ట్రాప్ చేసే వరకే. పిల్లకి తెలియదు మేరా అబ్దుల్ అచ్చా అని అనుకుంటుంది. పోయినాకనే తెలుస్తుంది వాడు ఎంత అచ్చానో బురానో. ప్రతి ఒక్కరూ ఎంత మనం చెప్తాం అప్పుడు కూడా, అమ్మ నీ స్వాతంత్రం ఇక్కడితోనే అయిపోతుంది,
వాడి ఇంటికి పోతే నీకు ఫోను స్వాతంత్రం ఉండదు, బట్టల స్వాతంత్రం ఉండదు, ఏది ఉండదు, నీ తినే తిండి కూడా ఉండదమ్మా స్వాతంత్రంగా, నీవు తినాలనుకున్నది కూడా తినలేవు, ఈ 4 గోడలలో మన ఇంట్లో ఉన్నంత వరకే సేఫ్ ఉంటావు, అందులోకి పోయినామంటే ఆ కొంపలు అటే పోతావు, ఇక బయటికి వస్తావో రాదో కూడా తెలియదు, ఫ్రిడ్జ్లో ఉంటావో ఏడుంటావో కూడా తెలియదు అని 1కి 10% చూపిస్తాం. మళ్ళీ దీనికి గురయ్యేటోళ్ళు ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పర్సన్సే, నార్మల్ వాళ్ళకి ఏం లేదు. ఆ చదువుకునేటోళ్ళు ఇంత చదువుతున్నారు, వాళ్ళని ఒకటే చూడాలి, లవ్ మ్యారేజెస్ సక్సెస్ రేటింగ్ చూసుకోమని చెప్తాం. ఆన్లైన్లో గూగుల్లో చెక్ చేస్తారు కదా, వాళ్ళనే చూసుకోమనండి. ఈ లవ్ మ్యారేజెస్ ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, లేకుంటే లవ్ మ్యారేజెస్ ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, హిందూ ముస్లిం మ్యారేజెస్ ఎంతమంది కపుల్స్ బాగున్నారు, ఒక వీడియో అన్న నా మొగడు మంచిగా ఉన్నాడని చెప్పి ఏ ఆడదాన్ని వచ్చింది ఇచ్చిందా? ఇంతమంది ఆడపిల్లలు పోయి చేసుకుంటున్నారు, ఏడాదికో 2 ఏళ్ళకో. అంటే దెబ్బ తగిలిన తర్వాత వీళ్ళు రిటర్న్ రావడం ఇలాంటివన్నీ ఏమైపోతున్నది, సూట్ కేసులో ప్యాక్ అవ్వడము, లేకుంటే ఇటు తల్లిదండ్రికి దూరం అయిపోయి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, మన దాంట్లో ఏమో చిన్న ఉన్నప్పటి నుండి పట్టించుకోరు, వాళ్ళు చేసిన తప్పుని పోనీ వాళ్ళకి తెలిసి సరిదిద్దుకుందాం అనుకుంటే కూడా వీళ్ళు రానియరు ఇక్కడ. ఇక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవితం అయిపోయింది అని వాడు చంపినా బ్రతికినా వాడే అనుకుని అటు చస్తున్నారు తప్ప ఇటు రాలేకపోతున్నారు. మనోళ్ళు కూడా మీరు పెంపకం తప్పు వలన ఆ పిల్ల పోయింది అని ఆ పిల్ల తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఆడపిల్లలకు కొంచెమన్నా బతుకుతారు. మన పిల్ల పోయినట్టే నీళ్ళు వదులుకున్నాం అని చెప్పి అంటారు. నీళ్ళు వదులుకోవాల్సింది నువ్వు, నిన్ను ఆమె వదులుకున్నది. ఇక్కడ నీళ్ళు వదులుకుంటారు కానీ అదే హిందూ అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే క్యాస్ట్ డిఫరెన్స్ నరికేస్తున్నారు రోడ్డు పైన. అదే అది నిన్న కూడా ఒకటి మన ఇక్కడనే మేడ్చల్లో మన కార్యకర్తలదే అయింది ఒకటి. ముదిరాజ్ యాదవ్ పిల్ల ముదిరాజ్ పిల్ల యాదవ్, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. యాదవ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున కూడా కాల్ అది మాట్లాడిన వాడు, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ 10 లక్షలు అప్పు కూడా ఇచ్చిండు. తండ్రులు ఇద్దరు ఒకళ్ళకొకరు 10 లక్షలు 20 లక్షలు అప్పులు ఇచ్చుకునే అంటున్నారు. చిన్న ఉన్నప్పటి నుండి చదువుకున్నారు, చిన్న ఉన్నప్పటి నుండి కలిసి తిరుగుతున్నారు. వీళ్ళ బిడ్డని వాడు చేసుకున్నందుకు వీళ్ళకే పడతలేదు. ఇక నార్మల్ వాళ్ళు వేరే క్యాస్ట్ వాడు అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఇక మనం చిన్న ఉన్నప్పటి నుండి తిరిగే దోస్తులం, మన దోస్తులము మన పిల్లలు చేసుకుంటుంటే ఒప్పుకుంటలేరు. అదే వేరే తురుకోనే కూడా పోయిందా అనుకో, ఏం చేయలేడు, మరి వీడు పీకలేడు. మళ్ళీ అదే ఫ్రెండ్ వీనికి హెల్ప్ చేయాలి. పోనీ ఇద్దరు మన పిల్లాడే చేసుకుంది కదా, మన పిల్లనే చేసుకుంది కదా అని వీళ్ళిద్దరు ఒకటై పోనీ పిల్లలని ఒకటి చేద్దామా అనే ఆలోచన లేదు ఇప్పటికి. వీడేమో వాణి చంపుతా అంటున్నాడు, రే నీ పిల్లని అట్లా చేస్తా అని వీడంటున్నాడు, నీ కొడుకు నువ్వు చేస్తే నేను ఊరుకుంటానా అని వీడంటున్నాడు. కానీ ఇద్దరు పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళకి ఎవరు రక్షణ కలవాలి? మన కార్యకర్తలు పోయి పెళ్లి చేసి సంజాయించి సెట్ చేసి పెట్టారు. అదే ముస్లిం పౌరుడు వెళ్ళిపోతే ఏం బెస్తుండే వీడు? మేజర్ పిల్లలు, వాళ్ళకి బతికే రైట్స్ ఉన్నాయి. నువ్వేవో నీ చంపుతాననికే చంపడానికి అట్లాంటివి జరుగుతాయి. కుల రక్కసి మన నరాలల్లో కుల విషయం ఉంది తప్ప ధర్మం అనేది లేదు. ఇదే కొడుకులని ఎవరినైనా సరే ఒక కులం పేరుతో ఒక మాటను 100 మంది బయటికి వస్తారు. అదే నీ దేవుణ్ణి దూషించు, నీ ధర్మాన్ని దూషించు 10 మంది రారు. ఎందుకంటే ఈ ముండోళ్ళకి కుల పిచ్చి, ధర్మం పిచ్చి లేదు చాలామందికి. ఆ పిచ్చి ఉన్న వాళ్ళనే తిడతా నేను. ధర్మం గురించి నిజంగా ఉన్నోడిని మనం ఎప్పుడు తప్పు మాట్లాడాలి అన్న. ఇప్పుడు మీరు ఈయనే పుట్టి పెరిగినారు. సో ఎప్పటి నుంచో ఉన్న అమ్మవారి టెంపుల్స్ కానివ్వండి, లేకపోతే శివాలయాలు కానివ్వండి, వాటికి కూతవేటి దూరంలో అంటే ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ దూరంలో ఒక చద్దరు కప్పేసి ఏదైనా జెండా కట్టేసి పచ్చ జెండా కట్టేసి ఒక దర్గా లాగా చేస్తున్నారు. రెడీమేడ్ దొరుకుతున్నాయి అవి కూడా. ఏంటంటే నువ్వు అదే కొత్తగా గుడి కడుతున్నా అంటే 10 మంది 10 పర్మిషన్లు అడుగుతాడు. అదే ఎవడన్నా మస్జిద్ కానీ చర్చ్ కానీ కడుతుంటే ఒక్కడొక ముందవాడికి వచ్చి పర్మిషన్ అడగడే. ఏ అధికారి వచ్చి నీకు పర్మిషన్ తీసుకున్నావా, నీ ల్యాండా అని కూడా అడగడే. అదే నువ్వు ఒక దేవాలయం కడతాను, లేకుంటే ఒక చిన్న గోశాల పెడతాను, నీదా ఎవరిది, అవన్నీ పర్మిషన్లు అన్నీ కావాలంటారుగా. మన వాళ్ళకి లేవా? చట్టాలు కూడా ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. మొన్న మలక్పేటలో మన దిల్షునార్లో ఏమైంది, రోడ్డు పైన గుడి పక్కన వాళ్ళు మస్జిద్ చేసి నమాజ్ చేసుకుంటే అది పెట్టిరు కదా, వీడియోలో అయింది కదా, వైరల్ అయింది కదా మొన్ననే, అందరు చూసిరు కదా. అది మన బజరంగదళ్ విఎస్పీ వాళ్ళు టేకప్ చేసినందుకే ఆగింది అది. అంతెందుకు 451 మలక్ చాదర్ఘట్ చౌరస్తా ముస్లింబాగ్ దగ్గరలా రైట్ సైడ్లో రోడ్ పైన
ఆ పంక్చర్ షాప్ పక్కన ఆడు కడదామని చూసిండు. దానికి పోయి మేము కంప్లైంట్ ఇస్తేనే ఆగింది. అది గిట్ట అంటే వీళ్ళు కావాలని ఒక ప్లేస్ చూసుకొని అక్కడ పంక్చర్ షాపులు లేకపోతే చిన్న చిన్న అది షాపులు పెట్టుకొని వాళ్ళు ఒక వ్యాపార జెండా పాతేయడము. ఫ్రీగా వ్యాపార కేంద్రాలు. ఇప్పుడు మనం అయితే షాప్ పెట్టాలంటే నువ్వేం చేస్తావు, ఒక షటర్ చూస్తావు, లేకుంటే ఏదైనా పర్మిషన్ తీసుకొని ఒక డబ్బానో ఏదైనా గవర్నమెంట్ ఏదైనా పెట్టగలి అని ఆలోచిస్తావు. వీడు అది చూస్తే పర్మిషన్ వీనికి అవసరం లేదు. ఫస్ట్ చిన్నగా ఒక కట్టె రాడ్ పెడతాడు, దానికి ఒక జెండా పెడతాడు, గ్రీన్ కలర్ రుద్దుతాడు, దాని పక్కన రోజు నిలబడతాడు. పంక్చర్ దుఃఖం అన్నట్టు ఒక పంక్చర్ టైర్ ట్యూబ్ పంక్చర్ పెట్టుకుంటాడు. ఫస్ట్ మళ్ళీ వచ్చేది ప్లానింగ్ ఇట్లుంటుంది. పంక్చర్ గాలి కొట్టాడు, పోనీది అది ఏముంది చిన్నదే కదా అనుకుంటాడు. వాడు ఫస్ట్ ఈ చిన్నదాన్నే కొంచెం ఒక చిన్న డబ్బా చేస్తాడు. తర్వాత ఆ డబ్బా పక్కకి ఆ జెండాని ఏం చేస్తాడు, మళ్ళీ కొంచెం బుందలా చేస్తాడు. అది రెడీమేడ్ దొరుకుతున్నాయి ఈ మధ్య, సిమెంట్ది వస్తుంది, బ్రిక్స్ టైప్లోనే షేపే వస్తుంది డైరెక్ట్. నువ్వు పెద్ద గట్టి వేసే అవసరం కూడా లేదు, డైరెక్ట్ ఇట్లా వస్తుంది డైరెక్ట్. ఇవి తెచ్చి డైరెక్ట్ పెడుతున్నాడు, మీద గుడ్డ కప్పితే అయిపోయాయి. నువ్వేం కట్టాలి చేయాలని కూడా లేదు, డైరెక్ట్ అది తీసుకొచ్చి ఆ గ్రీన్ గుడ్డ కట్టిండంటే అయిపోయాయి ఇక అందే. ఆ కప్పు ఆ కింద ఏముందో కూడా మనోడు చూడాడు ఒకడు. సో అలాంటివి కట్టి పెట్టేసినా కూడా దాన్ని ఏదో దర్గా అనేసి వెళ్ళి మొక్కే వాళ్ళు హిందువులే ఉంటారు మళ్ళీ ఎక్కువ మంది. అదే మన పిచ్చోళ్ళు కదా. ఏమైనా ఇప్పుడు కడుపు పిల్లలకి చిన్న ఉన్నప్పుడు ఏదైనా మోషన్స్ అయినా ఈ మన పిచ్చోళ్ళు ఏం చేస్తారు, అరే ఏమో దిష్టి తగిలింది, లేకుంటే అది తగిలింది ఇది తగిలింది అని చెప్పి మంత్రం వేయడానికి ఆ పూల దుకాణాలు వాళ్ళ దగ్గరకు వీళ్ళే పోతున్నారు. మనదే తప్పు. వాడు ఏదో చేయగానే వీళ్ళకి నిజంగా తగ్గిపోయినట్టు. అట్లా ప్రాణాలు కూడా చాలామంది పోతాయి, పట్టించుకోక మందులు వాడక ప్రాణాలు కూడా వస్తారు. వీళ్ళు ఇటు మందులు వాడతారు, అటు అది వాడతారు. కానీ నమ్మకం ఏంది, మందుల కన్నా ఎక్కువ వాడి మీద నమ్మకం, వాడు ఇచ్చే తావీజ్ మీద నమ్మకం. వీళ్ళు వాడిన మందుల మీద నమ్మకం లేదు వీళ్ళకి. తగ్గేది మందుతోటే, కానీ వాడు కట్టంగానే మావాడు బతికిండు అని వీళ్ళ నమ్మకంతో ఆ లైన్లు కట్టి మరి మన ఖైరతాబాద్ రైల్వే గేట్ పక్కనే చూడొచ్చు. ఖైరతాబాద్ రైల్వే గేట్ పక్కన కానీ మన ఆర్పి రోడ్లో మన అమ్మవారి గుడి ఉంది. మరి అదే గుడికి పోయి జర అమ్మవారిని మొక్కుకుని ఆశీర్వాదంతో భక్తుడు పిల్లాడన్న నమ్మకం లేదా? అదే ఆ పూల దుకాణం కాడ లైన్ కట్టి ఉంటుంది. బేగం బజార్ పోతే బేగం బజార్ రోడ్ పైన పూల దుకాణం కాడ లైన్ ఉంటుంది. చూస్తే నవ్వొస్తుంది నాకు, ఇంత మూర్ఖులేందిరా నాయన అని. మరి నీ దేవుడు ఉన్నాడు, నీ దేవుడిని నమ్ముతావు కదా, నీ ఇంటి దేవుడు అని కొలుస్తావు, వాళ్ళని పోయి మొక్కు. ఎందుకు తగ్గదు? మందులు వాడేది వాడతావు, అది మొక్కేది మొక్కుతావు, వాడు కట్టేది కట్టించుకుంటావు, మందులు వాడేది వాడతావు. మరి వాడక మందులు అదే గట్టి బతుకుతాడేమో అని చూడు, చచ్చుకుంటాడు. ఇది మనం మూర్ఖత్వం అంతే. ఇప్పుడు వాళ్ళేమో మనకు అంటిస్తున్నారు, మరి వాళ్ళే కట్టించుకోరు. అట్లా మన నమ్మకంని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. అంటే మనం ఏంటంటే ప్రతి ఒక్కటి చెట్టు పుట్ట రాయి రప్ప అన్ని దేవుడని నమ్ముతాము, పూజ చేస్తాం కదా, దీన్ని కూడా నమ్ముతారని అట్లా కట్టించుకుంటూ పోతున్నారు అంతే. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకప్పుడు కాశ్మీర్లో, అంతకన్నా ముందు పాకిస్తాన్లో ఏదైతే ఈ 1947 పార్టీషన్ టైంలో ఎంతైతే జరిగిందో, సో అలాంటిదే ఇటు బంగ్లాదేశ్లో ఎప్పుడు జరుగుతుంది అంతే. వాళ్ళ సంఖ్య పెరిగి ఎవరైతే ఈ పాకిస్తాన్లో జరిగింది అదంతా బూటకము, అండ్ ఈ కాశ్మీర్లో జరిగింది కాశ్మీర్ ఫైల్స్ అన్న సినిమా ద్వారా బయట తీసుకొచ్చినా కూడా అదంతా ఫేక్ అనేసి చెప్పిన వాళ్ళకి బంగ్లాదేశ్ ఇక్కడ కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా చాలామంది నమ్మట్లేదు. అదే చెప్తున్నా కదా, వీళ్ళకి ఇంటికి వచ్చి దెబ్బ తగిలే వరకు నమ్మరు. ఈ పక్కన జరుగుతుంది, ఆడ జరుగుతుంది, ఈడ జరుగుతుంది కాదు. మొన్న మన ఆదిలాబాద్ బైన్సలా లాస్ట్ ఒక 2-3 ఏళ్ళ కింద ఏం జరిగింది అది అందరికీ తెలుసు. అక్కడ లేడీస్ చెప్పుకోలేకపోయారు. మేము చెప్తే మా ఫోటోలు వీడియోలు బయటకు వస్తాయి, మా పైన ఇవి జరిగినాయని మేము చెప్పుకోలేదు, ఎట్లా చెప్పుకుంటామని సిగ్గుకి తలకాయలు దించుకున్నారు. అవి కనిపిస్తలేవు. మొన్న ఈ మధ్య మన సిటీలో కూడా జరిగినాయి కదా, అల్లర్లు జరిగినప్పుడు కానీ ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి. మరి ఎవరు చేస్తున్నారు ఈ దాడులు? వాళ్ళు చేయకుంటే మనోళ్ళే చేసుకుంటున్నారా? అర్థం అవుతలేదు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పైన దాడి జరిగినప్పుడే పలానోడు దాడి చేసిండని అప్పటిదాకా గుర్తించారు. అప్పటిదాకా వాడు మంచోడే, ఆ రేంజ్లోనే పోతారు. వాళ్ళకి ఎంత చెప్పినా మనం అట్లా చెప్తే మా పిచ్చోడు వీడు అంటారు. మనం మంచి చెప్తే వీడు పిచ్చోడురా నాయన వీడు మనం కనిపిస్తే పారిపోతుంటారు. ఏదో ధర్మం గురించి చెప్తే జై శ్రీరామ్ అంటాం అనేసరికి అరే ఇదేదో వీడు అంటే వీడు జై శ్రీరామ్ అనాలరా భయ్ నమస్తే అన్నాడు వీడు అని చూసి వెళ్ళిపోతుంటాడు వాడు. అట్లా ఉన్నారు మనోళ్ళు. మనం ఏం జై శ్రీరామ్ అంటే తప్ప, మనోళ్ళకే ఆ తెలివి లేదు. గుడికి పోతున్నాం అనుకో, ఓ గుడికి పోతున్నావా అంటాడు. అరే ఏమరో ఇవాళ గుడికి పోతున్నావు అని మనోడే అడుగుతాడు. అదే ఆడు దర్గా పోకపోతే క్యాజీ హఫ్తేకు ఒక బార్ ముసల్మాన్తో బను అంటాడు డైరెక్ట్. వారంకి ఒకసారైనా తురుకొని గారా బాబు నమాజ్కి నడువు అంటాడు. ఆడు ఎంబడున్నాడు కలిసించుకొని మరీ తీసుకొని పోతాడు. మనోడు ఏమన్నా తీసుకురారా అని కూడా అన్నాడు మనోడు. వాడు పోతుంటే కూడా వేరేవాడు మనల్ని ఎందుకు పోతున్నారా అంటాడు. వాళ్ళకి మనకి ఇది తేడా.
సో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, మనమే మన ధర్మాన్ని మనమే ఆచరిస్తలేం. తప్పు ఎదుటోంది కాదు, మన ధర్మాన్ని మనం ఆచరించి మనం ఐక్యతగా ఉంటే ముందటోనికి ఎడికెళ్ళి వస్తుందన్న ధైర్యం. మనమేమో బస్సులో ఉంటాం, మన పక్కన మన అన్నదమ్ములలాగా తోట ఊళ్ళు ఉంటే వాడిని ఎవడన్నా వచ్చి కొడుతుంటే మనం అడగం. ఎక్కడనో ఏదో జరిగిపోయింది అని వీడియో చూస్తూ వాని గురించి సేవ్ అని పెడతావు, సేవ్ ఆఫ్ఘనిస్తాను, సేవ్ ఇక్కడ దేశంతో మాట్లాడుతావు. పక్కూర్లో ఏం జరిగింది, సేవ్ పాలస్తీన్ అంటూ పక్కూర్లో మన వాళ్ళ మీద దాడి జరిగింది, పక్కూర్లో ఇదైంది, అది ఎవడు పెట్టాడే? కాశ్మీర్లో అప్పుడు ఏది సేవ్ ఆసిఫా అని ఎన్ని ర్యాలీలు అయినాయి. ఒక చిన్న పాప మీద అది చేసిరు, అది ఎవడు చేసిండో దేవునికి ఎరిగి అది పక్కకు పెడదాం. అట్లాంటి ఇష్యూస్ జరిగింది, అవి పక్కకు పెడదాం. అట్లాంటి ఇష్యూలు ఇప్పటికీ కొన్ని వందలైనవి. ఆడపిల్లల పైన అత్యాచారాలు కానీ, మానవంగాలని చంపడం కానీ ఎన్నో జరుగుతున్నాయి. రోజు న్యూస్ ఛానళ్ళలో చూస్తున్నాం. ఆ ఇష్యూ రేజ్ అయినంత ఈ వేరే ఇష్యూస్ ఎందుకు రేజ్ అవుతలేవు అంటే వాళ్ళు హిందువులు కాబట్టి. అదే అన్యమతస్తులదైతే ప్రతి ఛానల్ పొద్దున లేస్తే పొద్దుమీకి దాకా ఇక అదే చూస్తుంటారు. లైవ్ డిబేట్లు, లైవ్లు అవన్నీ జరుగుతాయి. మరి ఇట్లా హిందువులే రోజు చేస్తున్నారు, మరి వీటిపైన ఏ డిబేట్లు జరుగుతున్నాయి? ఫైనల్ క్వశ్చన్ అన్న, మీరు హైదరాబాద్లో పుట్టి పెరిగినారు, ఇక్కడ నేటివిటీ మీకు తెలుసు కాబట్టి హైదరాబాద్లో గంగా జమున తేజీబ్ అన్నది ఉందా? గంగా జమున తేజీబ్ అనేసి ఏదైతే అంటుంటారు కదా, అవన్నీ మాటలే. గంగా జమున తహజీబ్ ఎప్పుడు వాళ్ళ సంఖ్య గట్టిగా లేనంత వరకే గంగా జమున. వాడు గట్టిగా అయినాక నువ్వు అదే నువ్వు గొర్రెవే. ఆడు ఎప్పుడైతే బలం ఉంటుందో వాని బలం పెరిగేదాకానే నువ్వు అన్నవి. వాని బలం జరిగిందంటే నువ్వు వన్వీరా అంటాడు ఆడు. అది ఎప్పుడు కాదు. మనమేమో దేవుని మొక్కేటోళ్ళము, ఆవుని మొక్కేటోళ్ళం. మన ఆవుని కోసుకొని తినేటోడు ఆడు. ఆడేమన్న తమ్ముడు అవుతాడు ఆడు. క్లియర్గా తెలుసు కదా అందరికీ. ఆవు ఎందుకు వస్తుంది హైదరాబాద్కి? కటింగ్కి తప్ప. హైదరాబాద్లో మన పాల వ్యాపారాలు చేస్తున్నారా, లేకుంటే ఎడ్లతో వ్యవసాయం చేస్తున్నారా? ఎడ్లు తెచ్చి మనం పూజించే ఆవుని నందిని చంపుతున్నారు అంటేనే మరి అట్లాంటి భాయిచారా వాళ్ళతో మనకేం భాయిచారా? వానికి భాయిచారా గీచారా ఏముండదు. మనం చారా కావడమే వాళ్ళకి, అంతకుమించి వేరే ఏం లేదు. మనం నమ్మడమే తప్పు క్లియర్గా. మనం వాళ్ళ దగ్గర మనమే వాళ్ళని పోషిస్తున్నాం. మన ట్యాక్సులతోని మనం ఈ హాస్పిటళ్ళల్లో కూడా మన వాళ్ళు ఐక్యత చూపించాలి. ఉస్మానియా గాంధీలో కూడా ట్రీట్మెంట్ మనకు కాదు, వానికి ఫ్రీగా A to Z ట్రీట్మెంట్ అవుతుంది. ఎందుకవుతుంది? వానికి ఒక్కడికి ఏమైనా అయితే 10 మంది వాని ఇంటోళ్ళు చుట్టుముట్టోళ్ళు పోతారు హాస్పిటల్ కాడికి. మనోనికి కూడా మనం అట్లాంటి వాళ్ళు మన దాంట్లో కూడా ఐక్యంగా చుట్టుముట్టోళ్ళకి ఫస్ట్ మన తోటోళ్ళని మనం పట్టించుకోవాలన్న, తర్వాత వేరే వాళ్ళని. మన తోటి హిందువుని నువ్వు బాయ్ నువ్వు పక్కన నువ్వు బాయ్ అంటే నీకు ఆడ హెల్ప్ చేస్తాడు. మనమే చూడసుకోరాదు. మనోన్నే మనకు హెల్ప్ చేయనప్పుడు వేరేడే మనకేం బాయ్ అవుతాడు? సొంత హిందువే మన ఒక కులపోళ్ళం మనమే అన్నదమ్ములం అవుతలేము. మన ఒక జాతి, మన హిందూ జాతి ఉన్నది, మన హిందువులమే అన్నదమ్ములు అవుతలేము. అసొంటోళ్ళు వాడు మనకేం అన్నదమ్ములు అవుతాడన్న. ఫస్ట్ మనోళ్ళని మనం జాగృతం చేసుకుందాం. మనతో ఇంత మాట్లాడుతున్నారు మీరు. సో ఒకనొక టైంలో మీరు బయటకు వెళ్తే ఫలానా మతానికి సంబంధించిన హోటల్లో తినాలి అనుకుంటే మీరు అక్కడ భోజనం చేస్తారా? లేకపోతే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఏవైతే వస్తున్నాయో ఉమ్మేసే వీడియోస్ ఇవన్నీ అని? ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మనం వాళ్ళని దూరమే పెడతాం. మన చిన్నప్పటి నుండి ఎప్పుడు మనకు ఒకటే ఫీలింగ్లు ఉంటాం. మన ధర్మం మనది అంతే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి పుట్టి పెరిగినాం. నమస్తే అంటే నమస్తే, నైతో నైతే. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వస్తుంది కదా, అందులో ఉమ్మేస్తున్నారు ఫుడ్లో అనేసి, అలాంటిది మీరు ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా విన్నారా ఇలాంటిది? అంటే ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తే అది అదే చెప్తున్నా కదా, ఈ సోషల్ మీడియా వచ్చింది, ఈ మధ్య ఇంటర్నెట్ జరుగుతున్నాయి ఇవన్నీ మనకు తెలియదు అంతే. ఇదేం ఇప్పుడు నుండి కాదు. మహమ్మదీయులు ఎప్పుడైతే మన దేశం పైన దండెత్తి వచ్చిర్రో మనని అన్నచారనే వచ్చిర్రు. వాళ్ళు మనల్ని మంచిగా చేద్దామని రాలేరు. వాళ్ళ లక్ష్యం అదే ఉంటుంది. ఇలా తక్కువ ఉన్నారు కాబట్టే మన రాజ్యం నడుస్తుంది. ఇప్పుడు అంతెందుకన్నా ఓల్డ్ సిటీలో ఎంఐఎం తప్ప వేరే పార్టీ ఎందుకు రాదు? మన భాయిచారా ఉంది కదా, ఆడ ఏం చేస్తున్నాను ఆ భాయిచారా. మనల్ని గెలిపించచ్చు కదా. మనం గెలిపిస్తాం మన ఏరియాలో కూడా. వాళ్ళ ఏరియాలో ఎందుకు గెలిపిస్తలేరు? మన వాళ్ళే వేస్తారు ఎంఐఎంకి ఓటు. ఏంటంటే ఓఎస్సీ అచ్చాయ అంటారు. వాడు కూడా మన వాళ్ళని వాడిని అచ్చాయని ఒకసారి మనకి ఇయ్యరు ఎందుకు? ఏం భాయిచారా? మనం మా భాయిచారా. మన సంజయ్ అన్న నిలబడతాడే అనుకో. సంజయ్ అన్న కాదు, పోనీ ఆయన ఎవరు, మన నరేందర్ అన్న కొడుకు, ఆయన పేరు ఉన్నాడు కదా, జితేందర్ అన్న ఉన్నాడు. మరి ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిండు. మరి ఆయనను ఒకసారి గెలిపి ఒకసారి మార్పు వస్తుంది కదా. వాళ్ళు కేవలం వాళ్ళ మత వ్యాప్తి పెంచుకోవడానికి తప్ప వేరే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎప్పుడైనా ఏమంటారు దాన్ని, ఏదో ఎగ్జాంపుల్ ఉందన్న మంచిది.
గొర్రె కట్టుకొని నమ్ముతుంది అన్నట్టే వాడికి మనం ఆ బాయిచారా అనుకుంటే అంతే మించి వేరే ఏం లేదు మన అడుగు వేరే ఏం చెప్తాం ఇక కషాయాన్ని నమ్మినట్టే తప్ప వేరే ఏం లేదు బాయిచారా అంటే గంతే ఎప్పటికైనా ఇక మనం గొర్రెలం కట్టుకొని నమ్ముతాం అన్నట్టు వాడిని బాయ్ అనుకుంటే గంతే ఎప్పటికైనా. చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చిండ్రు. రైట్, థ్యాంక్ యూ అన్న. స్టూడియోకి వచ్చేసి ఇవన్నీ మాట్లాడినందుకు. జై శ్రీరామ్.